రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటది. సో గ్రూప్ ఆఫ్ 7 అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 1975 ఇన్ 1975 లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటైనప్పుడు గ్రూప్ ఆఫ్ 6 గా పిలిచేవారు. సో దీనిలో ఏ దేశాలు ఉన్నాయి ఏర్పాటైనప్పుడు 1975 లో అని అంటే యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ తో ఇది G6 గా 1975 లో ఏర్పాటైంది. ఎందుకు ఏర్పాటైంది అని అంటే 1973లో ఇంధన సంక్షోభం వచ్చింది. సో ఈ ఆయిల్ క్రైసిస్ ని మళ్ళీ ఫ్యూచర్ లో ఎదుర్కొనాల్సి వస్తే అందరూ కలిసి ఎదుర్కొనాలి అని చెప్పేసి అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ ఈ గ్రూప్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. మరి G6 గా ఫామ్ అయినటువంటి ఈ గ్రూప్ ఎప్పుడు G7 గా మారింది అని అంటే ఇది 1976లో కెనడా చేరడంతో G7 గా మారింది. సో ఇలా ఈ 2025లో కెనడాలో G7 సమావేశాలు జూన్ 16th అండ్ 17th జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. G7 లో సభ్య దేశం కానప్పటికీ భారత్ ఈ సమావేశాలలో పాల్గొన్నది. ఈ సమావేశంలో భారతదేశం నుంచి భారత ప్రధాని మోదీ గారు పాల్గొనడం జరిగింది. సో అయితే ఈ G7 అనేది 1997 నుంచి 2014 వరకు G8 గా కూడా పిలవడం జరిగింది. ఎందుకు G8 గా పిలిచారు అని అంటే 1997 నుంచి రష్యా ఇందులో మెంబర్ కంట్రీగా కొనసాగింది. అప్పుడు దీన్ని గ్రూప్ ఆఫ్ 8 గా పిలిచారు. ఆ తర్వాత క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత 2014లో G8 నుంచి రష్యాను తొలగించి మళ్ళీ G7 గా మార్చడం జరిగింది. సో ఇలా G7 గా ఈ భారత్ కూడా G7 కి ఇక్కడ అతిథి దేశంగా వెళ్తా ఉంది. ఎప్పటి నుంచి అతిథి దేశంగా భారతదేశం G7 లో పార్టిసిపేట్ చేస్తా ఉంది అని అంటే 2019 నుంచి భారతదేశం G7 కి సంబంధించిన సమావేశాలకి ఇన్వైట్ చేయబడతా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామినేషన్ లో ఏమైనా క్వశ్చన్ వస్తే G7 కి సంబంధించి ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. G7 లో మెంబర్ కంట్రీస్ ఏంటి అని అంటే అమెరికా, కెనడా, ఇవి రెండు కూడా నార్త్ అమెరికాకి సంబంధించిన కాంటినెంట్ నుంచి ఉంటాయి. యూరప్ కాంటినెంట్ నుంచి ఏమేమి ఉంటాయి అని అంటే యూరప్ నుంచి జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, అలాగే యునైటెడ్ కింగ్డమ్, అలాగే ఆసియా నుంచి ఏ దేశం ఉంటుంది అని అంటే జపాన్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.